హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు క్రాంతి విత్ ట్రావెలర్. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలం మనం పుల్లూరు బండా జాతరకైతే ఈరోజు మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ పుణ్యక్షేత్రం వచ్చేసి మనకు సిద్దిపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బండ జాతర అని ఎందుకు పిలుస్తారంటే ఇక మన ఏకశిల బండ పైన మనకు 108 ఎకరాల విస్తీర్ణం గల బండ మీద అయితే మనకు స్వామివారు స్వయంభూ వెలిచినట్లయితే గుడి పురాణాలు అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. దయచేసి వీడియో మొత్తం చూడండి. ఈ ఆలయం వచ్చేసి మనకు 13వ శతాబ్దం నాటిదని చెప్పడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనకు ప్రతి సంవత్సరం వచ్చేసి 1,00,000 పైగా మనకు జనాలు అయితే ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉన్నారు. భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తున్నారు. మనం ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేసాం కాబట్టి పబ్లిక్ అయితే అప్పుడప్పుడే వస్తున్నారు. మనం ఎర్లీ 7:38కే ఈ షూట్ తీయడం జరిగింది. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. పచ్చని పొలాల మధ్య మనకు దేవుడు అయితే దర్శనం ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం బండ ముందు అయితే ఉన్నాం. మనం పైకి వెళ్ళి అనేక విషయాలు అయితే మనం తెలుసుకుందాం. స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. నాతో రండి ఫ్రెండ్స్, మనం గుట్టపైకి అయితే వచ్చేసాం. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. మనకు స్వామివారి కళ్యాణ మండపం, మనకు అదే విధంగా మనకి స్వామివారి దర్శనం గుడి అయితే పక్కన ఉంటుంది. స్వామివారి ఆలయానికి ఎదురుగా మనకు కింది భాగాన చూసుకున్నట్లయితే ఇక్కడ 4 గుండాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకు చిన్న గుండం, పాలగుండం, జీడిగుండం, నీటి గుండం అని పిలుస్తూ ఉంటారు. ఈ గుండంలో స్నానాలు చేసి అయితే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఈ జలాన్ని చాలా పవిత్రంగా అయితే భక్తులు చూస్తూ ఉంటారు. ఈ జలాన్ని తీసుకెళ్ళి మన పొలంలో చల్లుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుందని అయితే భక్తుల నమ్మిక. అలాగే ఎలాంటి శారీరక రోగాలు ఉన్నా కూడా నయమైపోతాయని ఇక్కడ భక్తుల గట్టిగా నమ్మిక. జాతరకు వచ్చిన భక్తులు అయితే ఇక్కడ స్నానాలు చేసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఈ జలం చాలా పవిత్రమైనదిగా ఇక్కడ భక్తులు అయితే చెప్తున్నారు. అలాగే స్వామివారి ఆలయం నిర్మించేటప్పుడు మనకి నీటి గుండం క్లీన్ చేసేటప్పుడు అయితే అది పాలగుండంగా మారిందని ఇక్కడ పురాణాలు అయితే చెప్తున్నాయి. అలాగే ఆ గుండంలో సీతారాముల వారు వెలవడం విశేషం. అలాగే ఈ గుండం అయితే మనకు 7 తాడి చెట్ల లోతు అయితే ఉంటుందని ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే ఈ నీటి గుండం లోతు అయితే మనకు 7 తాడి చెట్ల లోతు అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే ప్రతి నెల అమావాస్య రోజు అయితే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ గుండంలో స్నానాలు చేసి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారట ఫ్రెండ్స్. అలాగే ఈ గుట్ట పైన మన కాకతీయుల నాటి శాసనాలు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ గుండంలో మనం శ్రీకృష్ణుల వారైతే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే ఏకశిల గుట్టపై మనకు సూర్యభగవానుడు, నాగదేవత, శివపార్వతుల ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ అనేక మంది దేవుళ్ళు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్క టెంపుల్ అయితే విజిట్ చేద్దాం. మన స్వామివారి ఆలయాన్ని పక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయం లోపల చూసుకున్నట్లయితే మనకు వినాయకుడు, నాగదేవత అమ్మవారు, అలాగే హనుమంతుడు అయితే మనము ఈ గుడి లోపల చూసుకోవచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారా కదా, మనం స్వామివారి ఆలయం ముందు అయితే ఉన్నాము. చూసారు కదా, మనం ఆలయం అయితే చూడొచ్చు. మొత్తం రాతితో అయితే మనం ఈ గుడి అయితే నిర్మించారు. చాలా పురాతనమైనదిగా ఇది చెప్తున్నారు. ఫ్రెండ్స్, మేమైతే జాతర సమయంలో వచ్చేసాం కాబట్టి మన స్వామివారి దర్శనానికి అయితే మాకు 2 గంటల సమయం అయితే పట్టింది. ఫ్రెండ్స్ చూసారు కదా, భారీ లైన్ అయితే భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసారు. మేమైతే స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం అయితే పట్టింది. ఫ్రెండ్స్, ఆలయ తలుపులు చూసుకున్నట్లయితే చూడొచ్చు ఫ్రెండ్స్, మనం ఒకే చెక్క పైన అయితే చెక్కడం జరిగింది. చాలా బాగుంది కదా. మనం లోపలికి అయితే వెళ్ళేద్దాం. ఫ్రెండ్స్, లోపలికి ఎంట్రీ అయిన తర్వాత చూడండి, భక్తులు అయితే ముడుపులు అయితే ఎలా కట్టారో చూడండి. ముడుపు కట్టిన తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళ కోరిక నెరవేరినట్లయితే ముడుపు ఇప్పి ఇక్కడ గంగలో అయితే కలుపుతూ ఉంటారట భక్తులు అధిక సంఖ్యలో వచ్చి. ఇక్కడ భక్తులు అయితే 32 ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే కోరికలు కంపల్సరీ నెరవేరుతాయి అని అయితే ఇక్కడ భక్తులు చాలా మంది అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఆలయం మధ్యలో చూసుకున్నట్లయితే మనకు నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారి రాతి శిల్ప విగ్రహం అయితే ఉంటుంది. మనం దర్శనం చేసుకోవచ్చు స్వామివారిని. స్వామివారి స్వయంభూ వెలిసిన గర్భాలయానికి అయితే మనం వెళ్దాం రండి. అలాగే మనం స్వామివారి గర్భాలయం ముందు చూసుకున్నట్లయితే ద్వారపాలకులు ఉంటారు. అలాగే మనం చూడొచ్చు, ఇదే మెయిన్ అన్నమాట. మనకి ఇక్కడే స్వామివారు స్వయంభూ వెలిసినట్లు మనకు గుడి ఆనవాళ్ళు అయితే తెలియజేయడం జరుగుతుంది. కోర మిసాలతో మనకు స్వామివారి దర్శనం అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఫ్రెండ్స్, మనం చూడొచ్చు, ఇక్కడే స్వామివారు స్వయంభూ వెలిసినట్లు తెలియజేయడం జరిగింది. స్వామివారి ముందైతే చిన్న కోనేరు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్వామివారికి అభిషేకం చేసినప్పుడు ఆ కోనేరు అయితే మనకు గుండంలో అయితే కలవడం జరుగుతుంది. గుండం నుంచి ఇక్కడికైతే
ఇక స్వామివారి గర్భగుడి నుంచి మన గుండంకైతే ఒక ద్వారం అయితే ఉంటుందట ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి ముందైతే కోనేరు అయితే ఎండిపోదట ఫ్రెండ్స్. ఏ కాలంలో వచ్చినా స్వామివారి ముందైతే మనకు అభిషేకం వాటర్ అయితే ఉంటాయి. గర్భఫలం కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ ఈ వాటర్ అయితే భక్తులు అధిక సంఖ్యలో తీసుకెళ్తూ ఉంటారు. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకు శ్రీదేవి భూదేవి సమేతగా మనకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు అయితే ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య నుండి అయితే మనకు స్వామివారికి 3 రోజుల జాతర అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్వామివారి మొదటి రోజు జాతర సందర్భంగా గ్రామంలో నుంచి మన స్వామివారిని అయితే ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు. అలాగే రెండో రోజు వచ్చేసి మాఘమాసాల స్థానాల పండుగ అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ రోజు వచ్చి స్వామివారిని మన గుండంలో తీసుకెళ్లి స్నానాల పండుగ అయితే జరిపిస్తూ ఉంటారు. స్వామివారి స్నానాల పండుగ అయిపోయిన తర్వాత భక్తులు అయితే అధిక సంఖ్యలో వచ్చి ఆ గుండంలో స్నానాలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే గోపాల కాలువల కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే అదే రోజు మన ఆలయం చుట్టూ బండ పైన మనకు స్వామివారిని అయితే ఊరేగింపు జరుపుతారు. అలాగే మరుసటి రోజు మూడవ రోజు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది. భక్తులు అయితే అధిక సంఖ్యలో 1,00,000కు పైగా మంది అయితే ఇక్కడ భక్తులు అయితే హాజరు కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ రోజు. అలాగే స్వామివారి కళ్యాణంలో అక్షింతలు కానీ బట్టలు కానీ భక్తులైతే తీసుకెళ్తూ ఉంటారు. స్వామివారి వివాహంలో వాడిన పండ్లను అయితే ఆ పండ్లను తీసుకెళ్ళినట్లయితే గర్భఫలం పండుతుందని అయితే భక్తులు నమ్మిక. చూడండి ఫ్రెండ్స్, చాలామంది లేడీస్ అయితే ఎంతమంది లైన్లో ఉన్నారో. స్వామివారి కళ్యాణానికి సంబంధించిన పూలు కానీ పండ్లు కానీ అలాగే అక్షింతలు కానీ భక్తులైతే అధిక సంఖ్యలో తీసుకెళ్తూ ఉంటారు. ఇక స్వామివారి కోరిన కోరికలు కొంగు బంగారమై కోరికలు నెరవేర్చే భగవంతుడిగా ఇక్కడ భక్తులైతే పిలుస్తూ ఉంటారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నందుకు. ఫ్రెండ్స్ చూడొచ్చు, మనం ఇక్కడైతే భక్తులు అయితే అధిక సంఖ్యలో అయితే చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు. ఆడవాళ్ళు అయితే చూడొచ్చు ఎంతమంది అయితే స్వామివారి కళ్యాణంలో పాల్గొంటున్నారో. అలాగే స్వామివారి పండ్ల కోసం కానీ అక్షంతల కోసం కానీ ఇలా కొంగు చాపి తీసుకెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఎవరైనా భక్తులు గర్భఫలం కోసం ఎదురు చూసే వాళ్ళైతే ఈ మన పుల్లూరు బండ జాతరకు అయితే వచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణంలో అయితే పాల్గొనవచ్చు. స్వామివారి దగ్గర తప్పనిసరిగా మన కార్యాలు అయితే జరుగుతున్నాయని ఇక్కడ చాలామంది భక్తులు అయితే చెప్పడం జరిగింది. అలాగే స్వామివారి కళ్యాణం మనకు 3వ రోజు మధ్యాహ్నం 12:30 అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే 4 గంటల వరకు అయితే మనకు స్వామివారి ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు. అలాగే స్వామివారి అక్షంతల కోసం అయితే చూడండి చాలామంది భక్తులు అయితే ఇలా వెయిట్ చేస్తున్నారో. చాలా బాగా అనిపిస్తుంది కదా. అలాగే స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే మనకు త్రికుటేశ్వర ఆలయం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం త్రికుటేశ్వర ఆలయానికి అయితే మనం వచ్చేసాం. లోపల కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. అలాగే మనకి ఆలయానికి అయితే 3 ద్వారాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనం వెనక ద్వారంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఆలయం ముందుకు వచ్చిన తర్వాత మనకి పల్లకి ఉంటుంది. ఇక్కడ చూడండి స్వామివారి కళ్యాణ పల్లకి. ఇక్కడ స్వామివారి కళ్యాణం అయిపోయిన వెంటనే మనకి పల్లకిలో స్వామివారిని అయితే చుట్టూ ఊరేగిస్తూ ఉంటారు ఈ గుట్ట పైన. ఈ పల్లకిని ముట్టుకున్నట్లయితే 10 ఏళ్ల పాపాలు అయితే తొలగిపోతాయి అని అయితే ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఈ పల్లకి చాలా పవిత్రమైనదిగా చెప్తున్నారు. చాలా బాగుంది కదా. ఆలయం సైడ్ భాగంలో చూసుకున్నట్లయితే మనకు శివలింగం దర్శనమిస్తుంది. ఇక్కడ స్వామివారికి అయితే మనం అభిషేకం అయితే చేయొచ్చు. స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని ఇక్కడ భక్తుల గట్టి నమ్మిక. ఫ్రెండ్, స్వామివారి ఆలయంలోకి అయితే మనం వచ్చేసాము. ఇక్కడ శివ పార్వతులతో పాటు మనకి ఇక లింగం కూడా దర్శనమిస్తుంది. శివలింగంని మనం ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన వెంటనే మన కోరికలు అయితే అడిగినట్లయితే మనకి కోరికలు నిలబెడతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు. చాలామంది భక్తులు అయితే స్వామివారికి అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ చూద్దాం, మనకు స్వామివారిని అయితే మీకు చూపించడం జరుగుతుంది. చూసారు కదా. అలాగే స్వామివారి లింగానికి అయితే మనం పాలతో కానీ నీళ్ళతో కానీ తేనెతో కానీ స్వామివారికి అయితే అభిషేకం అయితే చేస్తూ ఉంటారు. భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అలాగే గర్భగుడి లోపల మనకు వినాయకుడు కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. మనకు స్వామివారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, స్వామివారి కళ్యాణం అయితే ముగించిన తర్వాత ఇక్కడ స్వామివారిని అయితే పల్లకి మీద ఊరేగిస్తూ ఉంటారు. చూసారు కదా, మన పల్లకి పైన అయితే మన స్వామివారిని అయితే ఊరేగిస్తూ ఉంటారు. ఆట పాటలతో మనకు స్వామివారిని అయితే ఊరేగిస్తూ ఉంటారు.
స్వామివారికి భజనతో పాటు మనకు కోలాటాలతో మన స్వామివారిని అయితే ఊరేగిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ చాలామంది చూసాం కదా, ఇక్కడ ముస్లిం సోదరుడైతే స్వామివారికి అయితే ఎలా పాటలు పాడుతూ స్వామివారి ఆశీస్సులు పొందుతున్నాడో. స్వామివారి పల్లకి మోసినట్లయితే మన పాపాలు గండాలు తొలగిపోతాయి, విముక్తి పొందుతారని అయితే ఇక్కడ భక్తులైతే చెప్తున్నారు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని అయితే అంటూ ఉంటారు కదా పెద్దలు. మాకైతే స్వామివారి పల్లకి మోసే భాగ్యం కలిగిందని మేమైతే చాలా సంతోషంగా పాల్గొనడం జరిగింది. మీరు కూడా ఎవరైనా పాల్గొనాలనుకుంటే రావచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే మీరు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో నేను ముందుంటాను. ధన్యవాదాలు.